హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను. చూడండి, బయట అయితే మొత్తం చల్లగా ఉందన్నమాట. ముసురు పట్టింది. అసలు మా నైట్ నుండి వస్తుంది అనుకుంటా. లేచేసరికి అయితే ఫుల్గా ముసురు పట్టిపోయింది. నేనైతే ఛాయ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఛాయ్ అయితే తాగుదాం. ఛాయ్ తాగినాక ఇంకా మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. టీ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకైతే పాలు పెట్టాను. ఈరోజైతే బంద్ స్కూల్ అయితే, అందుకోసమని ఇంకా పడుకున్నారు పిల్లలైతే. నేను కూడా కొంచెం లేట్గా లేచేసాను. టీ అయితే ఇంకా చాయ్ పెట్టేసుకొని తాగేస్తా. నెక్స్ట్ అయితే మీకు చూసేయండి, ఓకేనా? కాకరకాయలు వండుదాం అనేసరికి చూసారు కదా ఎలా పండిపోయాయో. మొత్తం పండిపోయాయి. కానీ అవి ఎట్లున్నాయి చూడండి. పండిపోయినా కూడా లోపల ఎలా ఉన్నాయి చూపిస్తాను మీకు. పండిపోతే మనకు ఊర్లలో పండిపోతే ఎర్రగా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. ఇవి ఎల్లో టైప్లో ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నాయి ఏంటి అనిపించింది నాకు. ఇవి పండినట్టు అనిపించినా కూడా అంత మన లోపల బాగానే ఉంది. మనకు విలేజ్లలో అయితే, ఊర్లలో అయితే కొంచెం పంటగానే రెడ్గా వస్తుంది. అవి మంచి కాయలు కదా, ఇవి మందేసిన కాయలు కాబట్టి ఇలా ఉన్నాయి అనిపించింది నాకైతే. చేయాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నాను. కాకరకాయ కదా ముందే. పిల్లలకి ఇష్టం ఉండదు, నాకైతే ఇష్టం. పాలు కూడా అయిపోయాయి, బంద్ చేస్తున్నా. క్లాత్ లేదు, దింపుకుందామంటే ఛాయ్ పోసుకుందామంటే. గిన్నెలన్నీ కడిగేసాను. కాకపోతే ఆడ కాకరకాయలు ఉన్నాయి కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది. ఇప్పుడే తీసి ఆడ పెట్టుకున్నాను కట్ చేద్దామని. అలా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం చాయ్ తాగిద్దాం. బయటైతే చల్లగా ఉంది, వర్షం వస్తుంది. అంటే వర్షం కాదు, ముసురు పడుతుంది అనమాట. హైదరాబాద్లో అయితే. మీ సైడ్ మీకు వర్షం వస్తుందా ఫ్రెండ్స్? అక్కడైతే ఇప్పుడైతే చాయ్ తాగిద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా తాగారా? లేట్ అయిపోయింది నాకైతే. ఏదైనా సెలవు ఉంటే ఇలా ఉంటుంది అనమాట, లేట్ అవుతుంది. పిల్లలైతే ఇంకా పడుకొని ఉన్నారు. మీరు కూడా ఇలా స్ట్రాంగ్ టీ తాగేసేయండి, ఓకేనా? రోజు పొద్దుగాలైతే ఇది పడాలి. కొంచెం చాయ్ పడితే ఫ్రెష్గా ఉంటుంది మైండ్. వస్తున్నాం. దయ్యంలా ఉందన్నమాట.